పాకిస్తాన్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రావిల్పిండిలోని ఆదియాల జైలు ఎదుట పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే చూపించాలంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ ఆయన సోదరి నూరి ఖాన్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ను కలిసేందుకు జైల్లో అవకాశం ఇవ్వడం లేదని, కనీసం ఆరోగ్య స్థితి గురించి చెప్పమంటే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. ఇమ్రాన్ గురించి చెప్పకపోతే పీటీఐ కార్యకర్తలు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी, अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है, ना केपी की है, पूरे पाकिस्तान की है। और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान के बाद इमरान खान के साथ खड़े। రైట్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రావులపిండిలోని జైలు ఎదుట పీటీఐ కార్యకర్తలు అయితే ఆందోళన దిగారు. సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి వార్తకు సంబంధించి అప్డేట్స్? శంకరి, సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారు అంటూ ఒక రూమర్ వైరల్ అయింది. అయితే దీనిపైన పీటీఐ కార్యకర్తలు రావల్పిండిలోని అదియాల జైలు ఎదుట భారీ నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి నూరి ఖాన్ కూడా తమను జైల్లోకి పంపడం లేదు, ములాఖాతులు కూడా ఇవ్వడం లేదు, గత వారం 10 రోజులుగా ఇమ్రాన్ ఆరోగ్యం కూడా ఎలా ఉందో కూడా చెప్పడం లేదు, అతన్ని వెంటనే చూపించాలి అంటూ ఆమె డిమాండ్ చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మరణించారన్నా లేక హతమయ్యారా అన్నది పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎటువంటి ధృవీకరణ చేయటం లేదు. జైలు అధికారులు కూడా ఎవరు కూడా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి రూమర్స్ అని మనం చెప్పొచ్చు. అయితే పీటీఐ కార్యకర్తలు మాత్రం నిరసనలు చేస్తున్నారు. రావల్పిండిలో ఉన్నటువంటి జైలు ఎదుట పోలీసులు లాఠీ చార్జ్ కూడా భారీగా చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సోదరి మనులను కూడా జైలు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి ఎవరికి కూడా జైల్లో అనుమతి ఇవ్వకపోవడంతో ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. జైల్లో ఆయన్ను ఒంటరి నిర్బంధం అంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ లో ఉంచుతున్నారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనివల్ల అసలు ఎందుకింత గోప్యత పాటిస్తున్నారు ఆయన ఆరోగ్యం పైన గత 2-3 రోజులుగా తాము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు జైలు అధికారులు కానీ ఎటువంటి ప్రకటనలు ఎందుకు చేయటం లేదనేది ఇప్పుడు పీటీఐ కార్యకర్తలు చెప్తున్నమాట. 2023 ఇప్పుడు జైల్లో ప్రస్తుతం ఉండటానికి కారణం 2023 నుంచి అవినీతి దోషాఖానా కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. పీటీఐ నేతలు ఆయన ఆరోగ్యం అదేవిధంగా ఆయన భద్రత పైన తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన వేరే జైలుకు మార్చాలని కూడా అప్పుడప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న వార్త అధికారిక ధృవీకరణ అయితే ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కానీ జైలు అధికారుల నుంచి కానీ ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్నది కూడా కేవలం వదంతులు అన్నది ప్రభుత్వం చెప్తున్నట్టనమాట. నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. కుటుంబం ప్రభుత్వం నుంచి ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొదట ఈ వార్త ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ అనే ఆఫ్ఘన్ సోషల్ మీడియా న్యూస్ పేజ్ లో ప్రచారం అయింది. ఆ తర్వాతనే ఈ యొక్క గందరగోళ పరిస్థితి వచ్చింది. కానీ అసలు పరిస్థితి ఏంటి, ఇమ్రాన్ ఖాన్ బతుకున్నారా లేదా అన్నది మాత్రం జైలు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ అధికారికంగా ఏదైనా ప్రకటన విడుదల చేసేంత వరకు దీనిపైన ఒక అస్వస్థత ఏదైతే ఇది కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ. आजादी